మిడిల్ ఈస్ట్ లో యుద్ధం పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2-3 వారాల్లో భీకరంగా దాడులు చేస్తామనంటున్నారు ట్రంప్. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితే లేదంటున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఇరాన్ను రాతి యుగానికి నెట్టేస్తా, ఇరాన్ చమురు కేంద్రాల్ని మరోసారి టార్గెట్ చేస్తా, డీల్ కుదరకపోతే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు ట్రంప్. ఇక గల్ఫ్ దేశాలు నష్టపోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామంటున్నారు ఆయన. సౌదీ, కువైట్, బహ్రెయిన్ ఈ దేశాలకి భద్రత కల్పిస్తామంటున్నారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తప్పనిసరిగా అవసరం అంటున్నారు ఆయన. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఇప్పటికే పూర్తిగా నేలమట్టం చేశాం. అటు సైనిక స్థావరాలు కోల్పోయింది, సైనిక సంఖ్య కూడా తగ్గిపోయింది. వీరన్నిటి నేపథ్యంలో ఇరాన్ మాకు లొంగిపోవాల్సిందే, మేము చెప్పినట్టుగా వినాల్సిందే, లేదనంటే యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందంటున్నారు ఆయన. హార్మూజ్ జలసంధిని కూడా ఎటువంటి చమురు రవాణా చేయడం అక్కర్లేదు అన్నారు. మా దేశంలో పుష్కలమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయంటున్నారు ఆయన. అంటే ఒక రకంగా ఇట్స్ ఎ బిజినెస్ డీల్. ఆయన హార్మూజ్ జలసంధిని వాడకండి, మేము సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర బాగా నిక్షేపాలు ఉన్నాయంటే అటు హార్మూజ్ని క్లోజ్ చేస్తే సచ్చినట్టు ఇవ్వడానికి జరిగి అమెరికా దగ్గర కొనాల్సిందే. ఇట్స్ ఎ బిజినెస్ డీల్. ఇండైరెక్ట్గానే మాట్లాడుతున్న మాట అదే. హార్మూజ్ దగ్గర ఓ 10 రూపాయలు తక్కువకి వస్తే ఓ 10 రూపాయలు ఎక్కువ పెట్టి మళ్ళీ మనం అమెరికా దగ్గర కొనుక్కొచ్చుకోవాలి. ఆయన డీల్ అదే. పూర్తిగా ఇరాన్ని పూర్తిగా కుప్పకూలిస్తే అయితేనేమో ఇరాన్ తన చేజిక్కించుకోవాలి, ఇరాన్ తన కబంధ హస్తాలు చేజిక్కించుకోవాలి. లేదు అనుకుంటే యుద్ధాన్ని కొనసాగించాలి, ఇరాన్ని మొత్తాన్ని నట్టిట ముంచేయాలి, హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేయాలి. హార్మూజ్ జలసంధిని కంప్లీట్గా క్లోజ్ చేస్తే దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు మొత్తం కూడా అమెరికా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయాలి, అమెరికా దగ్గర నుంచి డెక్కు డబ్బులు పెట్టి అమెరికా దగ్గర ప్రాధేయపడాలి. అంటే ఆయన ప్లాన్ ఇక్కడ కూడా బిజినెస్ డీల్గానే ఉంది. ఇరాన్ ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ వార్ నడిచింది. ఏం జరిగింది? ఉక్రెయిన్ పూర్తిగా ఫైనాన్షియల్గా దెబ్బతిన్న తర్వాత ఉక్రెయిన్లోకి వెళ్ళిపోయి రేర్ ఎర్త్ మినరల్స్ పెట్టి అగ్రిమెంట్ కుదుర్చుకొని అక్కడ భూభాగమేమో ఉక్రెయిన్ది, దాన్ని తీసి అమ్ముకోవడానికి బాధ్యతలేమో ట్రంప్వి. ఫస్ట్లో 50-50 రేషియోలో ఆ అగ్రిమెంట్ కుదిరితే ఇప్పుడు 70-30. సొమ్ము ఒకటిది, సోకొకటిది. సొమ్మేమో ఇరాన్ ఒకటిది, సోకేమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది. ఇదొకటే కాదు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దీంట్లో పాకిస్తాన్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి రేర్ ఎర్త్ మినరల్స్ అగ్రిమెంట్ పేరిట ఒక పోర్టును దక్కించుకున్నాడు, కొంత భూభాగాన్ని దక్కించుకున్నాడు, బలూచిస్తాన్లో ఇంకేదో ఓ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నాడు, ఒకటి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఒకటా రెండా? ఇక కంటిన్యూషన్లో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ సంగతి కూడా అదే. ఇరాన్ ఏం చేస్తాడు? పూర్తిగా అంతమొందిస్తాడు. ఇరాన్ చెప్తే నా మాట వినాలి. లేదు, ఇరాన్ మాట వింటలేదు కాబట్టి ఇప్పుడు నాటో దేశాలు, లేకుంటే యూరోపియన్ కంట్రీస్, లేకపోతే భారతదేశం కానీ చైనా, రష్యా ఈ దేశాలు కూడా హార్మూజ్ జలసంధి వెంట రవాణా చేసుకుంటున్నాయి ఆయిల్ని. సో ఆ రవాణాకి ఆటంకం కల్పిస్తూ రవాణాని పూర్తిగా క్లోజ్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు అమెరికా దగ్గర నిక్షేపాలు, అమెరికా దగ్గర ఆయిల్ రిజర్వ్స్ని కొనుక్కునేలా చేయడం, అమెరికా దగ్గర నుండి ఆయిల్ని అమ్ముకోవడం. వెనిజువేలాని స్వాధీనపరుచుకున్నాడు, గ్రీన్లాండ్పై కన్నేసిండు. వెనిజువేలా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కానీ, గ్రీన్లాండ్ దగ్గర ఉన్నటువంటి టూరిజాన్ని కానీ, వీటి ద్వారా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలని స్కెచ్ వేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హార్మూజ్ జలసంధి, ప్రపంచ దేశాలకి 20% ఆయిల్ సప్లై అయ్యేటువంటి ఆ జలసంధిని క్లోజ్ చేసి డైరెక్ట్గా అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలి. ఇదొక ఇండైరెక్ట్ బిజినెస్ డీల్గానే కనబడుతోంది. ఒకసారి డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ మాటల్లో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Track to complete all of America's military objectives shortly, very shortly. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of, thanks to the progress we've made, I can say tonight that we are on track to complete all of America's military objectives shortly, very shortly. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. The new group is less radical and much more reasonable. Yet if during this period of time no deal is made, we have our eyes on key targets. If there is no deal, we are going to hit each and every one of their electric generating plants very hard and probably simultaneously. We have not hit their oil, even though that's the easiest target of all.
because it would not give them even a small chance of survival or rebuilding. But we could hit it and it would be gone, and there's not a thing. But Iran had lost its weapons. Iran had lost its soldiers or army. వాళ్ళ వెపన్స్ అయిపోయాయి, సోల్జర్ ఆర్మీ సిబ్బంది సంఖ్య తగ్గిపోతోంది, వాళ్ళు ఏమాత్రం కూడా పోరాడే సిచ్యువేషన్లో లేరు. అయితే నా మాట విని నా చేజిక్కించుకొని నా కబంధ హస్తాల మధ్యలో బతకాలి, లేదు అని అంటే కనుక రాతి కాలం నాటి యుగానికి తీసుకెళ్తా, అంటే మళ్ళీ పాత కథని వాళ్ళకి మొదలు పెడతా, వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేస్తా, పూర్తిగా నాశనం చేస్తా, వినాశనాన్ని సృష్టిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో పోతే పోయింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కూడా. ఇక నేను వినిపించుకోను, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు పోయాను. ఈజిప్టో లేకుంటే టర్కీయో పాకిస్తానో సౌదీయో వచ్చి నన్ను వేడుకుంటున్నాయి, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపిద్దాము, ఆ యుద్ధాన్ని ఆపేద్దామని రకంగా మాట్లాడుతున్నాను. నేను మాత్రం ఆపే పరిస్థితులు లేను. ఎలాగైనా సరే యుద్ధం చేయాలి, యుద్ధం చేసి ఆ దేశాన్ని దక్కించుకోవాలి, లేదు అనుకుంటే కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించాలి. విడిపించినప్పుడు సాధ్యం కానప్పుడు దాన్ని వదిలేయండి, ఇక దాని సంగతి నేను చూసుకుంటా. మీరు ఏమైనా కావాలంటే నా దగ్గర కొనుక్కోండి ఆయిల్నిగా, నా దగ్గర ఫుల్గా నిక్షేపాలు. ఎందుకంటే అర్గో కొనుక్కొచ్చిన వెనిజువేలా ఉంది కదా, అర్దుకు తీసుకొచ్చుకున్న వెనిజువేలా ఉంది, అది వెనిజువేలా స్వాధీనపరుచుకున్నాడు. వెనిజువేలా కూడా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కావాలా నా దగ్గర కొనుక్కోండి. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలేయండి. ఇక గల్ఫ్ కంట్రీస్ యొక్క బాధ్యత మేము తీసుకుంటా, వారి భద్రత నేను తీసుకుంటానని చెప్తూనే ఆయనే గల్ఫ్ కంట్రీస్ నలిపేస్తున్నాడు. గల్ఫ్ కంట్రీస్ బాధ్యత తీసుకున్న వ్యక్తి గల్ఫ్ కంట్రీస్పై ఎట్లా వ్యవహరించాలి? గల్ఫ్ కంట్రీస్పై అటాక్ జరుగుతుంటే వాటికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇంటర్సెప్ట్ చేయాలి, దాడి జరగకుండా చూడాలి. అక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించి వాటిపై అటాక్ జరుగుతోంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్పై అటాక్ జరుగుతోంది, గ్యాస్ ఫీల్డ్స్పై అటాక్ జరుగుతోంది. వాటిని ప్రొటెక్షన్ చేసే ప్రయత్నం చేయాలి, వాటికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తానని చెప్పాలి. కానీ మీరు వదిలేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఎవరు సప్లై చేస్తారు చెప్పండి ఆయిల్? అయితే ఇరాన్, సరే ఇరాన్ నష్టపోవాలనుకుంటున్నా, ఓకే. ఖతారు, కువైటు, ఓమన్, యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్, బనామా, ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలే కదా. మరి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ఆ దేశాలు ఆయిల్ సప్లై చేస్తాయి, మనకు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లేకపోయినా పర్వాలేదు అని అంటున్నారంటే ఏంటి? ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అనేటువంటి ఒక ఆలోచనేనా? గల్ఫ్ కంట్రీస్ దగ్గర కాకుండా వెనిజువేలా, నువ్వు ఏదైతే దేశాన్ని స్వాధీనపరుచుకున్నావో ఆ వెనిజువేలా దగ్గర నుంచి నువ్వు ఆయిల్ ప్రపంచ దేశాలకు సప్లై చేయాలనుకుంటా, నీ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఆయన. ఒక బలవంతుడికి పక్కన వాళ్ళు ఏమైనా పర్లేదు, ఆయన స్వార్థం ఎట్లా ముఖ్యమో, గెలుస్తానటువంటి ధీమా స్వార్థం ఎలా అయితే ముఖ్యమో, డొనాల్డ్ ట్రంప్ కూడా అదే. ఆయన బలవంతుడు ఇప్పుడు ఆర్థికంగా కానీ, వెపన్స్ పరంగా కానీ, సైన్యం పరంగా కానీ ఆ బలవంతుని ఢీకొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? పోతే పోయింది, దాన్ని పూర్తిగా నేను అంతమంది చంపేస్తా ఇక. కానీ మీరు మాత్రం నేను చెప్పినట్టుగా వినాలి, ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ ఇవ్వడం కాదు, నేను చెప్పినట్టు వినాలి అంతే. ఇక గల్ఫ్ కంట్రీస్కి భద్రత కల్పిస్తానంటూనే గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఆయిల్ కొనుగోలు చేయకండి, హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసిన ఏం కాదు, పూర్తిగా లేకపోయినా ఏం కాదు ఇక ఆ రకంగా మాట్లాడుతున్నారు. సో మరి 2-3 వారాల్లో భీకరంగా దాడులు చేస్తామని ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి దాడి జరుగుతుంది, ఏ రకంగా అక్కడ సిచ్యువేషన్ మారబోతోంది, నిజంగానే రాత్రియుగం నాటి పరిస్థితులు మళ్ళీ ఇరాన్ చూపించబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్, ఏం జరుగుతుందో చూడాలి. సో డొనాల్డ్ ట్రంప్, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? ట్రంపా లేదంటే ఇరానా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university.